వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. హన్మకొండ జిల్లాలో డి కన్వెన్షన్లో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. యువతతో కలిసి డీజే పాటలకు స్టెప్పులేశారు ఎమ్మెల్యే నాయని. హన్మకొండ నుంచి హోలీ సెలబ్రేషన్స్ పై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. హోలీ సంబరాలు వరంగల్లో అంబరాన్ని తాకుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ కలర్ఫుల్ గా మారింది. ఆనందోత్సవాల మధ్య కలర్స్ చల్లుకుంటూ కూడా ఈ సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం మనతోటి నెక్స్ట్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, ఆయనతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది సార్ ఈసారి హోలీ? చాలా బాగున్నది. చాలా ఘనంగా నిర్వహించినారు డి కన్వెన్షన్ హాల్లో. అందరూ కూడా యువతి యువకులు, మీడియా సోదరులు, ఒక వర్గానికి అనే సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా నిజంగా కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఇలాంటి కలయిక హోలీ అంటే నిజమైన వాతావరణం ఎక్కడుందంటే ఇలా డి కన్వెన్షన్లో అవపడుతున్నది. చాలా సంతోషం. అంటే హోలీ అనగానే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. మీ చిన్నప్పుడు ఈ హోలీ ఎట్లా జరుపుకున్నారు? అప్పటికి ఇప్పటికి ఒక ఎమ్మెల్యేగా ఎట్లా ఏం చేంజ్ అనిపిస్తుంది? మొదటిసారి ఎమ్మెల్యేగా మొదటిసారి దానికి ఎంతైనా తేడా ఉంటుంది కదా. చాలా ఆనందంగా ఉన్నది దాంట్లో. అది దేర్ ఇస్ నో వర్డ్స్ టు సే. ఏ మాటల్లో చెప్పలేనటువంటి భావాలు ఉన్నాయి. అందరితో కూడా చాలా ఘనంగా యువతి యువకులు కూడా నిజంగా కూడా వాళ్ళందరిని అప్రిషియేట్ చేయాలి. ఈ విధంగా ఆర్గనైజ్ చేయటం వాళ్ళ కేరింతలు కావచ్చు, వాళ్ళ కలర్ఫుల్ ఉన్నటువంటి కలర్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే ఏం గుర్తుకొస్తుంది? ఎట్లా చిన్ననాటిది ఎందుకంటే అప్పుడు మాకు అదుపు అనేది ఉండకపోయేది. మేము ఏది అనుకుంటే చేసి తీరేది. హోలీ రోజు కూడా అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసేది. గతంలో పెట్రోల్ బంక్ కిన్నరా హోటల్ గుర్తొస్తున్నది మాకు. ఈ హోలీ సందర్భంగా ఈ కలర్ఫుల్స్ ఇవన్నీ చూస్తే ప్రజలకు మీ వైపు నుంచి ఏం చెప్తారు? ఎల్లకాలం రోజు ఇదే విధంగా ఆనందంగా ఉంటే ఎంతో బాగుండు అనేది అనిపిస్తుంది. అందరికి కూడా ఎక్కడ ఎవరికి ఏ కష్టాలు లేకుండా అందరం సుఖ సంతోషాలతో ఇదే విధంగా రోజు ఉంటే ఎంతో బాగుండు అనేది మనకు అనిపిస్తుంది. ఎట్లా ఉంది హోలీ? ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా బాగుంది. ఇవాళ డి కన్వెన్షన్లో జరిగే హోలీ నిజమైన పండుగలాగా అనిపిస్తుంది. ఇక్కడంతా యువతులందరూ కూడా కలిసి హోలీ సెలబ్రేషన్స్ ఉన్నారు. ఇక్కడ రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అలాగే పసునూరి దయాకర్ గారు చేసిన ఈ కార్యక్రమానికి అందరం కూడా కలిసికట్టుగా యువతతోని ఉత్సాహంగా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. చాలా సంతోషం. ఈ రంగులన్నీ చూస్తే కూడా జీవితం గుర్తుకొస్తుంది. మన జీవితంలో కష్టం సుఖం అన్ని సంతోషాలతో కూడుకున్న ఈ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ జీవితంలో మనిషిగా పుట్టినందుకు ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలని కోరుకుంటాం. ఎట్లా ఉంది? మొత్తం కలర్స్ తోటే నిండిపోయినట్టుంది కదా హోలీ. అంటే ఎట్లా జరుపుకుంటుంటారు? చాలా బ్రహ్మాండంగా పబ్లిక్ దగ్గర నుంచి స్పందన వచ్చింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి కూడా ఇక్కడ హోలీ పండుగను జరుపుకుంటున్నారు. పబ్లిక్ అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎట్లా ఉంది హోలీ అనగానే ఎట్లా జరుపుకుంటారు? కలర్స్ పూసుకుంటా ఉంటాం, ఇంకా ఎంజాయ్ చేస్తాం, డాన్స్లు వేస్తాం. మేము ఫస్ట్ టైం రావడం. మొత్తం కలర్స్ తోటి మారిపోయినట్టుందిగా మీరంతా. ఇప్పుడే చిన్నవాళ్ళు కాదు. ఎట్లా ఉంది ఈ హోలీ అనగానే ఎట్లా కలర్స్ తోటి ఎట్లా మారిపోతారు? ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాము మేము. చాలా బాగుంది, చాలా నచ్చింది. డీజే సౌండ్స్ కావచ్చు, అంతా కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ప్రస్తుతం అయితే హోలీ సంబరాలు అమరానాథ్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా వీవీఐపీల నుంచి సామాన్యుల వరకు ఎక్కడ చూసినా హోలీని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. కలర్ఫుల్ గా వరంగల్ మారిపోయిందని చెప్తారు.